ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు గత కొన్ని రోజులుగా కూడా వైరల్ అయింది. అయితే నిన్న క్లారిటీ ఇచ్చేశారు, దీనికి సంబంధం నాకు ఏం లేదు అని ఖండించారు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేద్దామని, దాంతో సంబంధం లేవని చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటి వైరల్ అవుతుందంటే ఇటువంటి ప్రచారాల వెనకాల వైసీపీ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నట్టు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ వారి సోషల్ మీడియా, వాళ్ళ సాక్షి న్యూస్, సాక్షి పేపరు ఇవి అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఉంటే ఈయన కూడా ఉన్నట్టేమో అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ని పటిష్టం చేయడానికి ఎన్టీఆర్ గారు, అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి ఒకరిని సన్నద్ధం చేస్తున్నారు. సన్నద్ధంలో భాగంగా 18వ తారీఖు వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు, పల్లి ప్రోగ్రాం, ఏదో ఊరువాడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? విజయ్ గారు కూడా 12 సంవత్సరాల క్రితం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యాన్స్ ద్వారాగా సేవా కార్యక్రమాలు విస్తరించారు. విస్తరించి రాజకీయాల్లోకి వచ్చాడు. ఒకవేళ రాజకీయాల్లోకి వద్దామన్న ఆలోచన ఏమైనా ఉందేమో మనకైతే తెలియదు. కానీ ఏదేమైనా ఎన్టీఆర్ లాంటి ఇప్పుడు చరిష్మా ఉన్నటువంటి ఆర్టిస్టు ఇప్పుడు వచ్చి ఈ మురుకు కాలువలో మూసీ నదిలో దూకుతానంటే ఫ్యాన్స్ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే రాజకీయం అనేది ఇలా మూసీ నదిలో దూకిన దరిద్రంలో తయారైపోయింది. ఒకరి మీద ఒకరు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని లాక్కొచ్చి ఎప్పుడెప్పుడు మార్పింగ్ చేసి వాళ్ళ జీవితాన్ని సంకనాకించేసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను బయటకు లాగేసి ఇష్టానుసారంగా సర్వనాశనం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా బ్రహ్మాండమైన చరిష్మాతో ఇవాళ ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రపంచ దేశాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి వచ్చి మురుగుంటలో దూకడం అవసరమా అని చెప్పి మాలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. నేను కూడా ఒక సినిమా వాడిగా అలాంటి తెలుగు తక్కువ పని చేయడేమో అనుకుంటున్నాను. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మనకు పూర్తిగా ఒక రాష్ట్రానికి పని చేయగలను అన్నప్పుడు పార్టీ పెట్టి కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, వాళ్ళ పార్టీ తాతగారి పార్టీ ఉంది కాబట్టి అప్పుడు వస్తే బాగుంటుంది. ఇంత గొప్ప పేరున్నటువంటి ఈ సమయంలో ఆయన జీవితాన్ని నాశనం చేసుకుంటాడంటే మాలంటోళ్ళం కూడా ఒప్పుకోం. ఇప్పుడులో ఆ నిర్ణయం తీసుకోవడేమో అనుకుంటున్నాను. 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటాడేమో అనుకుంటున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉంటే సేవా కార్యక్రమాలే కాకుండా రాజకీయ పరంగా కూడా బలంగా ఒక బలమైన పార్టీని నిర్మించాలనో, లేకపోతే బలమైన పార్టీ తరఫున వెళ్ళాలని చెప్పి ఆయనకి ఆలోచన ఉంటే 10 సంవత్సరాల తర్వాత వెళ్తే మంచిది. ఇప్పుడు వద్దంటున్నాం. ఆయన ఫ్యాన్స్ అదే అంటున్నారు. ఆయన ఫ్యాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడాడు, మాకు అలాంటి ఆలోచన లేదు, ఏదో ఊరు వాడో ప్రోగ్రాం పెట్టి సహాయ సహకారాలు చేయాలి, మా ఫ్యాన్స్ని మా సంఘాలని కొంచెం బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం తప్ప మాకు ఇలాంటివి ఏం లేదండి, సేవా కార్యక్రమాల కోసం మేము చేస్తున్న ప్రయత్నమే అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. లేదు, కావాలని ఎలా సృష్టిస్తున్నారు? ఎందుకంటే అనవసరమైన సృష్టి ఇది. మీరు అడిగిన దానికి సాక్షి మీడియాలో కానీ, తర్వాత సాక్షి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా ఇలాంటి ప్రచారం అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఏదో రకంగా అందరినీ గందరగోళపరిచి ఆ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ కుట్ర చేస్తున్నటువంటి కుట్రలా కనపడుతుందో తప్ప ఇదేమో వాళ్ళు రాజకీయాలకు రారండి. ఇప్పుడు అర్జున్ గారు కానీ, లేకపోతే ఈయన కానీ ఇదేమో అవసరం చెప్పండి. వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్ల రూపాయల సినిమాలు తీస్తున్నారు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుకున్నారు, పెద్ద పెద్ద స్టార్స్గా నిలబడ్డారు. వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారాగా ప్రపంచ దేశాలకు పరిచయం అయ్యారు వాళ్ళు. మన తెలుగు భాషను కూడా ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన పెద్ద గొప్ప ఆర్టిస్టులు వీళ్ళకి ఏం పని పోవట్లేదా? ప్రజాసేవ చేయాలన్నప్పుడు మన సినిమాలు చేసి అంత పేరు సంపాదించుకున్న తర్వాత మనం సేవ చేయాలని అనుకున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలి తప్ప ఇలాంటి బుక్కా పకీర్ ఎవడో చెప్పాడని చెప్పి రాజకీయాల్లోకి వస్తే ఇవాళ మన కుటుంబాన్ని రోడ్డు మీద లాగేస్తారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారైనాయో అందరికీ తెలుసు, కానీ ఎవడో కూడా వాస్తవాన్ని చెప్పలేడు. 100 కోట్లు సంపాదించాలా, 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలా, 1000 కోట్లు సంపాదించాలా, ఇలా దుర్మార్గమైన ప్రజల రక్తాన్ని తాగుతున్నారు ఈవేళ రాజకీయ నాయకులు. ఆర్థిక నేరస్తులుగా మారిపోయారు. కాబట్టి ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవ చేయాలని ఆలోచన చేసేవాడు ఎవడో కూడా రాజకీయాల్లోకి రావాల్సిన నెసెసిటీ లేదు, వద్దు, రాజకీయాలకు వద్దు. అందులో సినిమా వాళ్ళు అసలు వద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిన్నటువంటి దెబ్బలు మీరు చూశారు. ఆయన కుటుంబాన్ని ఏ రకంగా రోడ్డు పాలు చేశారో మీరు అందరూ చూశారు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా పుచ్చనీచాలు లేకుండా తిట్టినటువంటి సందర్భాలు చూశారు. కాబట్టి ప్రశాంతంగా బతుకుతున్నారు. అడుగులకు మడుగులెత్తి బంగారు లాంటి జీవితం అనుభవిస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళ మురుక్కు కాలువలో దూకి ఆ బురదను కడుక్కోలేసి వస్తున్నాడు. ఉన్న సాయం చేస్తూ, ఉన్న కష్టార్జితాన్ని కూడా సాయం చేస్తున్నా సరే షబాష్ అనేవాడు
శభాష్ అని పలకరించేవాడు కూడా ఒకడు లేడు. సామాన్య ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుతున్నారు తప్ప రాజకీయ నాయకులు శత్రువులకు చూస్తున్నారు. కాబట్టి రాజకీయాలు వద్దు ఎన్టీఆర్ గారు, రాజకీయాలు వద్దు బన్నీ గారు. మీరు సాక్షి మీడియా కథనాలని చెప్పి అంటున్నారు. మరి 18వ తారీఖు నాడు ఎన్టీఆర్ అభిమానులు సభ అని చెప్పి ప్రకటించారు. మరి రెండింటిని ఎలా పోలుస్తారు? అది ఆ సంఘం అంటే అభిమాన సంఘం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ మొదలు పెడుతుంది. అది రాజకీయాలకు అతీతంగా అది దాన్ని రాజకీయంగా వీళ్ళు ప్రమోట్ చేసి ఎన్టీఆర్ని ఏదో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు అన్నట్టుగా గందరగోళం సృష్టిస్తుంది సోషల్ మీడియా. అంతే తప్ప ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ అభిమానులు కూడా అభిమాన సంఘాలు కూడా ఏమంటున్నాయంటే మాకు రాజకీయాలు కాదండి, మేము ఏదో ప్రోగ్రాం చేసుకుంటున్నాం, ఫ్యాన్స్ పరంగా ప్రోగ్రాం చేసుకుంటున్నాం అంటున్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.